బస్బాల్ను ఎదుర్కోలేరని అన్నారు. స్టార్ ప్లేయర్లు లేరు కాబట్టి ఓటమి తప్పదన్నారు. టెస్టుల్లో టీం పనైపోయిందని విమర్శించారు. కానీ వీటన్నిటికీ వరుస విజయాలతో దిమ్మ తిరిగే రీతిలో సమాధానం ఇచ్చింది టీమిండియా. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. వైజాగ్, రాజ్కోట్లో ఇంగ్లీష్ టీంను మట్టి కరిపించిన రోహిత్ సేన రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్లోనూ ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో తమ మీద వస్తున్న విమర్శలన్నిటికీ చెక్ పెట్టింది. ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్దీప్, రజత్ పాటీదార్ లాంటి డెబ్యూటెంట్స్తో పాటు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి యంగ్స్టర్స్తో నిండిన టీంను కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కింగ్ కోహ్లీకి రోహిత్ థ్యాంక్స్ చెప్పాల్సిందేనని అన్నాడు. భారత జట్టు ప్రస్తుతం ఆడుతున్న తీరు, టీంలో కనిపిస్తున్న దూకుడుకు విరాట్ కోహ్లీనే కారణమని కుక్ చెప్పాడు. టీం సక్సెస్కు అతడికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఆడగలగడం, ఫైట్ బ్యాక్ చేయడం, ఓటమిని ఒప్పుకోకపోవడం లాంటివి జట్టులోని ఆటగాళ్లకు విరాట్ అలవాటు చేశాడని తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఎంతో రాటు తేలిందని, పోరాట తత్వాన్ని అలవర్చుకుందన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు మరింత స్ట్రాంగ్గా, టఫ్గా తయారైందన్నాడు. అందుకు కోహ్లీకి రోహిత్ థ్యాంక్స్ చెప్పాలన్నాడు కుక్. హిట్మ్యాన్ పనిని కింగ్ ఈజీ చేశాడన్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో పలుమార్లు టీమిండియా ఒత్తిడిలో పడిందని, ఓటమి అంచున కూడా నిలిచిందని, అయినా వాళ్ళు సూపర్గా ఫైట్ బ్యాక్ చేశారని కుక్ వచ్చేశాడు. 2 సార్లు వెనకబడ్డా తిరిగి అంతే ధీటుగా కంబ్యాక్ ఇచ్చారని, సిరీస్ను సొంతం చేసుకున్నారని పేర్కొన్నాడు. ఇది నిజంగా గొప్ప విషయమని అన్నాడు. యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ గురించి కూడా కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఫుట్ మూమెంట్, బ్యాలెన్స్ అద్భుతంగా ఉందన్నాడు. షాట్లు ఆడడంతో పాటు డిఫెన్స్ చేయడంలోనూ జురేల్ తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడని మెచ్చుకున్నాడు. ఎక్కువ శాతం బంతుల్ని లెగ్ సైడ్ వైపు డిఫెన్స్ చేయడం ద్వారా సాధ్యమైనన్ని డాట్ బాల్స్ లేకుండా సింగిల్స్ ఉండేలా చూసుకోవడం మంచి విషయం అన్నాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తోపు బ్యాటర్ అని, అయితే అతడితో కంపేర్ చేస్తే బాల్ మెరిట్ను పర్ఫెక్ట్గా అంచనా వేసి ఆడడంలో జురేల్ను కాస్త ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు అన్నాడు కుక్. బ్యాట్తో అదరగొడుతున్న జురేల్ను బ్యాటింగ్ ఆర్డర్లోకి పైకి తీసుకొచ్చి జడేజాను కిందకు పంపాలని సూచించాడు. మానసికంగానూ ధ్రువ్ ఎంతో ఫిట్గా కనిపిస్తున్నాడని తెలిపాడు. మరి కోహ్లీకి రోహిత్ థ్యాంక్స్ చెప్పాలంటూ కుక్ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.